Hi guys, this is Srikanth Srinivas Rajnikant. Welcome to my channel and welcome to my tutorial. ఈ వీడియోలో నేను క్రెడిట్ కార్డ్ లోంచి మనీ ఎలా మన అకౌంట్లోకి పంపించుకోవాలి. ఓకే, మనకు చాలా యాప్స్ ఉంటాయి, బట్ అమెజాన్ పేలో మనం మనీ యాడ్ చేసుకొని అండ్ అదే మనీని మన అకౌంట్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో గైస్, మీరు అమెజాన్ పేలో మనీ యాడ్ చేసుకొని, క్రెడిట్ కార్డ్ మనీ యాడ్ చేసుకొని మీ అకౌంట్లోకి పంపించుకోవాలి అనుకుంటే దానికి ముందు మీరు అమెజాన్ పేలో కేవైసీ అనేది చేసుకోవాలన్నమాట. ఓకే, సో కేవైసీ ఎలా చేసుకోవాలో మీకు చాలా వీడియోస్ ఉంటాయి. కుదిరితే నేను నెక్స్ట్ వీడియోలో కానీ తర్వాత వీడియోలో కానీ చెప్తాను. ఓకే, నేను యాక్చువల్గా కేవైసీ ఎలా చేయాలో నేను వీడియో రికార్డ్ చేశాను కానీ బట్ అది డిలీట్ అయిపోయింది. సో గైస్, ఇప్పుడు నేను అమెజాన్ పేలో వ్యాలెట్లో మనీ యాడ్ చేసుకొని క్రెడిట్ కార్డ్ నుంచి నా క్రెడిట్ కార్డ్ నుంచి మనీ యాడ్ చేసుకొని ఆ మనీని నా అకౌంట్లోకి ఎలా సెండ్ చేసుకున్నానో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను గైస్. ఓకే, సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి అంటే వన్ సెకండ్ గైస్. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి అంటే మీ మొబైల్లోంచి అమెజాన్ పే ఓపెన్ చేయండి. అమెజాన్ పే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అమెజాన్ పే ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ యాడ్ మనీ అని ఉంది. ఓకే, సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఎంటర్ అమౌంట్ టు యువర్ వ్యాలెట్ అని ఉంది కదా. సో 1000 2000 అవి ఎంత కావాలనుకుంటే అంత అమౌంట్ ఇక్కడ పెట్టండి. ఓకే, నేను ఇప్పుడు 1000 యాడ్ చేస్తున్నాను. యాడ్ మనీ టు వ్యాలెట్. ఇక్కడ చూడండి, షో మోర్ వేస్ టు అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఉంది. సో ఆ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి నెక్స్ట్ పే అని క్లిక్ చేస్తే ఇప్పుడు ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ ఒక 2.5% ట్యాక్స్ కూడా పడుతుంది గైస్. సో ఇది చూసుకోండి మీకు. సో మీకు ఓకే అనుకుంటే దాని తర్వాత పే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇప్పుడు మీకు ఇంకో విండోలో సో మీకు ఇంకొక విండో ఓపెన్ అవుతుంది గైస్. సో ఈ విండోలో మీకు ఇక్కడ కార్డ్ నెంబరు, ఈ కార్డ్ డీటెయిల్స్ అనేటివి మీరు ఇవ్వండి, మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్. సో నా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ నేను ఇక్కడ ఇస్తున్నాను. ఓకే, ఎక్స్పైరీ డేట్, దాని తర్వాత సివివి, రైట్. సో నేమ్ ఆన్ యువర్ కార్డ్. సో మీ కార్డ్ పైన ఏ పేరు అయితే ఉందో ఆ పేరు ఇక్కడ ఇవ్వండి. సో ఇస్తున్నాను, నా కార్డ్ పైన వై శ్రీనివాస్ ఉంది. సో నేను ఇచ్చేస్తున్నాను. సో మీరు కూడా ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎంటర్ చేసి సేవ్ మై కార్డ్ అని కొట్టి ప్రొసీడ్ అని కొట్టండి. సో కొట్టంగానే మీకు ఇక్కడ చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఓటీపీ అనేది వస్తుంది గైస్. సో కన్ఫర్మేషన్ ఓటీపీ వస్తుంది. సో ఇప్పుడు నేను ఓటీపీ కూడా అప్రూవ్ చేస్తున్నాను. అప్రూవ్ చేయగానే సో ఇప్పుడు క్రెడిట్ కార్డ్లోని 1000 రూపీస్ నా అమెజాన్ వ్యాలెట్లోకి వెళ్ళిపోయినాయి గైస్. ఓకే, సో 1000 రూపీస్ వెళ్ళిపోయినాయి. సో చూడండి. ఓకే, సో చూడండి, ఇప్పుడు సక్సెస్ఫుల్గా 1000 రూపీస్ అనేది ఇక్కడ చూడండి. ఓకే, మనీ యాడెడ్ సక్సెస్ఫుల్లీ టు అమెజాన్ వ్యాలెట్ అని వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, సెండ్ మనీ పైన క్లిక్ చేస్తాను గైస్. ఓకే, ఈ సెండ్ మనీ పైన క్లిక్ చేసి నా అకౌంట్ నెంబర్ ఆల్రెడీ ఇందులో యాడ్ ఉంది. సో ఇక్కడ సెల్ఫ్ ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేస్తున్నాను, లేదా వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ పైన మీరు పంపించచ్చు. ఇక్కడ ఏదైతే 1000 నేను యాడ్ తీసుకున్నానో అకౌంట్ నుంచి, క్రెడిట్ కార్డ్ నుంచి, ఆ 1000 ఇక్కడ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కొట్టేస్తున్నాను. రైట్, నా వ్యాలెట్ నుంచి మనీ నా అకౌంట్లోకి చూడండి, ఎర్రవెల్లి శ్రీనివాస్ ఈజ్ సక్సెస్ఫుల్. ఓకే, సో గైస్, ఈ విధంగా మీరు వ్యాలెట్లోని మనీ మన క్రెడిట్ కార్డ్లోని మనీ మన అకౌంట్లోకి పంపించుకోవచ్చు గైస్. సో దిస్ ఈజ్ సింపుల్. ఓకే, బట్ మీరు ఛార్జెస్ పడతాయి దీనికి. సో అమెజాన్ వ్యాలెట్లోకి పంపించేటప్పుడు అక్కడ చూసారు కదా 2.5 సంథింగ్ ఎంతో ఉంది. సో ఆ ఛార్జెస్ అనేటివి పడితే అవి చూసుకోండి అంతే. సో తర్వాత మీరు ఈజీగా ఎంతైనా పంపించుకోవచ్చు. నాకు తెలిసి ఆల్మోస్ట్ అప్ టు 99,000 వరకు సంథింగ్ ఎంతో 1 lakh వరకు మీరు యాడ్ చేసుకొని ఇలా సెండ్ చేసుకోవచ్చు గైస్. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఈ విధంగా మీరు మీ క్రెడిట్ కార్డులోని మనీని మీరు వ్యాలెట్లోకి పంపించుకొని వ్యాలెట్ నుంచి మీ అకౌంట్కి, బ్యాంక్ అకౌంట్కి లేదా వేరే వాళ్ళ అకౌంట్కి కూడా పంపించచ్చు గైస్. సో చెప్పాను కదా, కేవైసీ అనేది ఇంపార్టెంట్. ఇదంతా కావాలి అనుకుంటే కేవైసీ అనేది ఖచ్చితంగా అమెజాన్ పేలో అది కేవైసీ అప్రూవ్ అయిన తర్వాతనే మీరు ఇదంతా చేయొచ్చు గైస్. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్. లైక్ చేయండి. ఓకే, మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు
సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందు ఇంకా యూస్ఫుల్ వీడియోస్, యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ నేను చేస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.